పెద్ద సార్ మనకు ప్రత్యేక ఆహ్వానం మీదుగా ఇక్కడికి వచ్చారు. పిల్లలను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ముందు ఆయనకి మనం గట్టిగా చప్పట్లతో స్వాగతించగలుగుతాం. దేనికి అక్కడ ఏం చేసేదానికి వెళ్ళాను? రీచర్స్ మనం అక్కడ జీవించడానికి వసతులు అన్నీ సమంగా ఉన్నాయా లేవా? ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలు అన్నీ సమంగా అక్కడ ఉన్నాయా లేవా? ఒక మనిషి అక్కడికి వెళ్తే జీవించడానికి వసతులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే దాని మీద అక్కడికి రీసెర్చ్ చేయడానికి వెళ్ళటం జరిగింది. అవునా? అందుకే కదా వెళ్ళింది. 14 దేశాలు కలిసి అందరూ కలిసి అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. 1 నెల 2 నెలలు 3 నెలలు ఉండి వచ్చేసేవారు. రికార్డు బ్రేక్గా 9 నెలలు పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సునీతా విలియం గారు. పెద్దవాళ్ళు కదా, గౌరవించాలి కదా. అప్పుడు మనం ఏమనాలా? గారని సంబోధించాలి కదా. అవునా కదా? పెద్దలను ఎప్పుడైతే మనం గౌరవించగలుగుతామో అప్పుడు మీరు చేసే పనికి, మీరు మాట్లాడే మాటకి చక్కని సందేశం ఉంటుంది, చక్కని భావన ఉంటుంది, చక్కని ఆత్మీయత ఉంటుంది, చక్కని ప్రేమ ఉంటుంది, చక్కని అనురాగం ఉంటుంది. అవునా? ఆ విధంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మన సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకున్నామో అదేవిధంగా మన దేశాన్ని ఎవరైతే కాపాడారో వారందరి గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి. సినిమాలు అనేవి మనకు ముఖ్యం కాదు. ఆ నిమిషంలో మన బుర్రలో ఉన్నటువంటి ఆ బాధల్ని, శ్రమల్ని కొద్దిగా పక్కన నెట్టేసి ప్రశాంతంగా ఉండడానికి చూస్తాం. దాన్ని అంతవరకే వదిలేయాలి, దాన్నే ఆసరాగా తీసుకోకూడదు. ఇందాక సారు చెప్పినట్లుగా దాసరి నారాయణరావు గారిని గుర్తు చేశారు. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారిని గుర్తు చేయడం జరిగింది. దాసరి నారాయణరావు గారితో నేను ఒక సినిమా చేశాను. అది నా ఛానల్గా ఎవరిదా విజయశాంతి సినిమా. ఏం సినిమా అది? సాన్స్ పాడతారు టక్కని చెప్పేసి వసే రావులంలో చిన్న పాత్ర వేయడం జరిగింది. దాంట్లో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేయమన్నాను. నేను అతిగా చేశాను కొద్దిగా. అప్పుడు దాసనారాయణ గారు ఏమన్నారంటే, నీకు ఇచ్చింది 10 పైసల యాక్షన్ అన్నయ్యా, రూపాయి యాక్షన్ ఇవ్వలేదు. నువ్వేం చేయాలా? ఆ 10 పైసల యాక్షనే చేయాలి అంటం జరిగింది. అవునా? అయితే ఆ సమయంలో మనం ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే మనం చేయాలి. మనం దేనికోసం వస్తున్నాం స్కూల్కి? చదువుకొని మంచి జ్ఞానము కలిగి ఈ దేశాన్ని కాపాడేవారుగా, ఈ దేశానికి రక్షణకర్తలుగా, అవునా, ఉండాలనే ఉద్దేశంతోనే మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఇక్కడ చూస్తే కులాలు లేదు, మతాలు లేదు, ఏమీ లేదు. అందరూ సమానం. అందరూ ఒకటిగా ఉండాలి, అందరూ ఒకటిగా చదువుకోవాలి, అందరూ మంచి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆమె యాక్చువల్గా సునీతా విలియం గారి ఫాదర్తో ఎక్కడ ఐడియా ఉంది ఎవరికన్నా? ఎక్కడ? గుజరాత్ అయితే అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళటం జరిగింది. అక్కడే ఈమె పుట్టింది.
సునీత విలియం గారు. ఆమె కుక్కలను పెంచుకోవడం అనేది సరదాగా ఉండేది. ఆ కుక్కలను పెంచుకుంటూ ఒక వెటర్నరీ డాక్టర్గా అవ్వాలని చెప్పి ఆమె కోరిక. కానీ వాళ్ళ ఫాదరు ఒకటి చెప్తూ ఉండేవాడు, ఒక పని మనం తలుచుకుంటే ఆ పని అయిపోయేంత వరకు కూడా కష్టపడి శ్రమపడి, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోవాలి, ఎంత బాధ వచ్చినా ఓర్చుకోవాలి, ఆ పని పూర్తి చేసుకోవాలి. కష్టం వచ్చిందని వదిలేయకూడదు. పుస్తకం చదువుతూ ఉంటాం, ఇది కష్టంగా ఉంది నాకు రాదు అని చెప్పి పక్కన పడేసినట్టు వస్తుందా? అదే నువ్వు కష్టపడే చదివావంటే ఖచ్చితంగా వస్తుంది. 1-2 సార్లు, లేదా 3 సార్లు, లేదా 4 సార్లు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే అదంతా కూడా మీలోనే ఉంది. ఆ విధంగా వాళ్ళ ఫాదరు ఆమెకి చెప్పడం జరిగింది. అది మైండ్లో ఉండిపోయింది. నేను ఏ విధంగానైనా సరే ఈ దేశానికి ఒక మంచి ఉమెన్గా తయారవ్వాలి అని ఆమె మనసులో అనుకునేది. ఏదైనా సాధించాలి అని. అందువల్ల ఈ నాసా ప్రయాణంలో ఆమె విజయవంతంగా తిరిగి మళ్ళా మన దేశానికి రావడం జరిగింది. అట్లా మీలో కూడా ఒక పట్టుత్వం ఉండాలి, విరుతనం ఉండాలి, మనసు స్టాండర్డ్ ఉండాలి. ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో, ఇది 10th లెవెల్ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? అంతేనా? 4, 5, 6, 7, 8, 9 9 మెంబర్స్. ఓకే, మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాట, స్కూల్లో గురువుల మాట తప్పకుండా వినాలి. ఎప్పుడైతే మీరు విని దాన్ని పాటించగలుగుతారో ఈ దేశంలో మీరు మంచి 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 నాకేం వినపట్ల భారత పౌరులుగా, మంచి నాయకురాలుగా, మంచి నాయకులుగా, మంచి సేవాభావంతో ఉంటారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఉంటారా అట్లాగే? చిన్న పాట. ఎంత చదువు చదివినా, ఏ పదవులు ఏలినా, ఎంత చదువు చదివినా, ఏ పదవులు ఏలినా, ఎంత స్థాయికి ఎదిగినా, ఏ దేశమేగినా, మాతృభాష మమకారం మరచిపోకుండా, మాతృదేశ గౌరవం మలినపరచకుండా, తెలుగు జాతి పతాకాన్ని ఎవరు ఎగురవేస్తారో, అసలైన తెలుగు వాడు వాడే వాడే వాడేరా, అసలైన తెలుగు వాడు వాడే వాడే వాడేరా. తెలుగు నేల పుట్టిన ప్రతి తెలుగు వాడు, తెలుగు భాష గొప్పతనం తెలుసుకోవాలి. తెలుగు తల్లి ఔన్నత్యం, తెలుగు జాతి పౌరుషం దశ దిశలా వ్యాపించి దద్దరిల్లిపోవాలి. దశ దిశలా వ్యాపించి దద్దరిల్లిపోవాలి. తెలుగు నేల పుట్టిన ప్రతి తెలుగు వారు, తెలుగు భాష గొప్పతనం తెలుసుకోవాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు కూడా బొమ్మన్నానంటే మీరు చప్పట్లు కొడుతూ ఉంటే మీకు ఆరోగ్యం వస్తూ ఉంటుంది. మీ నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ అరచేతుల్లో పాదాల్లో ఉన్నాయి కాబట్టి ఒక డాక్టర్గా మీరు చెప్తూ ఉంటారు. ఆ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ విధంగా చప్పట్లు కొట్టుకుంటూ ఇంట్లో ఉంటే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. అన్ని అవయవాలు యాక్టివ్ అవుతాయి. అవునా? కాబట్టి మీరు చాలాసేపు కూర్చోన్నారనే కొద్ది నిమిషాలతో ముగించండి. లేదా ఇంకా తీసుకున్నామని వీరవంతులు అవుతారా? ఎందుకంటే ఏ పేపర్లో చూసినా ఎగ్జామ్స్ పాస్ అయ్యారు అంటే ఎక్కువ ఎవరు వచ్చేవాళ్ళు? అమ్మాయిలే కదా. అబ్బాయిలు అమ్మాయిలా? మరి ఇక్కడ ఎవరు వచ్చారు? ఏడెవరు వచ్చారు? అబ్బాయిలు. మరి మీకు క్షేమం కదా. ఈసారి వచ్చే తనకి మీలో ఒక్కొక్క నాయకుడి గురించి ఒక్కొక్కరు మాట్లాడాలి. అర్థమైందా? మీరు కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గకూడదు. మీరు ఎంత కృషి చేస్తే, ఎంత పట్టుదల ఉంటే అంత మాట్లాడగలరు, ధైర్యంగా ఉండగలరు. కాబట్టి అది అందరికీ రావాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెద్దలకు మరోసారి ధన్యవాదాలు. పెద్దలకు అసలు ఈరోజు టాపిక్ సునీత విలియమ్స్ గారి గురించి మీరందరూ ఇక్కడ సమావేశమైనట్టుగా నేను భావిస్తున్నాను. నాకు తెలియదు కాబట్టి సునీత విలియమ్స్ గురించి సార్ చెప్పారు, చాలా బాగుంది. అసలు సునీత విలియమ్స్ గురించి మీరు విన్న తర్వాత మామూలుగా మన భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏమనుంది? ఆడవాళ్ళ అభిప్రాయం ఏమనుంది చెప్పండి ఎవరండి? వంటింటి కుందేలు అనే ఒక నానుడు ఉండేది. ఇంటి వరకే పరిమితం చేసి ఇంట్లో ఉండేటటువంటి అన్ని తీర్చిదిద్దేటటువంటి ఇల్లాలిగా మాత్రమే భారతదేశంలో ఎక్కువగా చూసేది ఆడవాళ్ళు. మాకు దైవాలు ఉండేవాడు, ఆయన చెప్తూ ఉండేవాడు, వసమ్మ కోతరే వంకాయ తప్పలే అని. నానుడి అంటే వంకాయ దోసుకొని ఆ కూర ఉండి ఆ పిల్లలకి ఆ భర్తకు పెట్టేటటువంటి భాష ఉండేటటువంటి పరిస్థితుల్లో ఒక పీటీ మాస్టర్ పేరు రామనాథం అని ఆయన చెప్తుండేవాడు. ఇట్లా బాబు బాబు ఇట్రండి ఇట్రండి వరుసగా ఇచ్చేయమను, వరుసగా ఇచ్చేసేయండి. అందరూ బాయ్స్ రండి, 1 by 1 లైన్ గా రండి. వరుసగా ఇచ్చేసేయండి. రండి బాయ్స్ రండి. తీసుకోండి, 1 by 1 తీసుకొచ్చేసేయండి. వెరీ వెరీ మా అందరూ 1 by 1 రండి, రావాలి. మా సేమ్ ప్లేసెస్ కూర్చోండి. చాక్లెట్స్ తీసుకున్న వాళ్ళు సేమ్ ఈ ప్లేసెస్ లో కూర్చోండి. త్వరగా తీసుకున్న వాళ్ళు ఎవరి ప్లేసెస్ వాళ్ళు మళ్ళీ కూర్చోండి. తీసుకున్న వాళ్ళు వాళ్ళ స్థానంలో వాళ్ళు కూర్చోండి. కూర్చోండి ఒక్కసారి. తీసుకున్న వాళ్ళు రండి, తీసుకొని వాళ్ళు రండి.
తీసుకున్న వాళ్ళు మాత్రం కూర్చోండి. కూర్చోండి అన్న. బాయ్స్ తీసుకున్నాడు కూర్చోండి. సేమ్ ముగ్గురు కూర్చోండి. మెలకండి. రావాలి, త్వరగా రావాలి, ఇంకా గర్ల్స్ ఉన్నారు. త్వరగా రావాలి.